గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మనందరం కూడా ఈ ప్రార్థన సహవాసంలో కలిసి దేవుని స్తుతించి ఆరాధించడానికి, ప్రార్థన ద్వారా మనము ఇంకా మన జీవితంలో ఉన్నతమైన స్థానాలకు మనం వెళ్ళటానికి, ప్రార్థన ద్వారా మనము ఈ విధంగా దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండొచ్చో అని తెలుసుకోవటానికి ఈ ప్రార్థన సహవాసంలో మనం కూడుకునటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, అలాగే ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మన ప్రేయర్ ఫెలోషిప్ని ఒక చిన్న ప్రార్థనతో ప్రార్థించుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆశ్రయమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈరోజు ప్రభా నీ సన్నిధిలో కూడుకునేటానికి ప్రభా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రభా, నీ కృపను బట్టి ప్రభా నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం రండి ప్రభా. ఈరోజు తండ్రి మేము ఏదైతే ప్రభా పాటల ద్వారా నేను మహిమపరుచుకుంటున్నాము తండ్రి, మీరే మహిమ పొందమని కోరుచున్నాం ప్రభా. అలాగే తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని కోరుచున్నాము ప్రభా. మా జీవితాలను కట్టుకొనడానికి ప్రభా నీ వాక్యము మా పాదములకు దీపమై ఉన్నది ప్రభా. అటువంటి వాక్యాన్ని తండ్రి మేము వినుచుండగా తండ్రి మా జీవితాలను సరి చేసుకుని ప్రభా వెలుగును మాత్రము మేము స్వీకరించే విధంగా తండ్రి మేము ఉండటానికి సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. ఈ ప్రార్థన సహవాసంలో ప్రభా మేము ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క విన్నపాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము తండ్రి. మా ప్రార్థనలకు తండ్రి జవాబు దయచేయమని కోరుచున్నాం ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా ఈరోజు తండ్రి మొత్తం ప్రభావ సోమను షేర్ చేసుకోబోతున్న సిస్టర్ గ్లోరీ గారిని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డ నోటి ప్రభా మీ మాటనే ఉంచండి తండ్రి. ఏదైతే అవసరమో ప్రభా అదంతా కూడా తండ్రి బిడ్డ నోటి ద్వారా ప్రభా మీరు పలికించమని కోరుచున్నాము తండ్రి. నీ జ్ఞానంతో నింపమని కోరుచున్నాము తండ్రి. ఈ వాక్యము ఎవరికైతే ప్రభా అవసరమైనదో ప్రభా అక్కడ వరకు ప్రభా నీ వాక్యాన్ని ప్రభా నడిపించమని కోరుచున్నాం తండ్రి. ప్రభా స్తోత్రము తండ్రి. ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతిమ వరకు ప్రభా నీవే నడిపించమని ప్రభా నీ సహాయాన్ని కోరుతూ తండ్రి ఈ చిన్న ప్రార్థనను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మళ్ళీ కుమారి మీ అందరికి ప్రత్యేకమైన వందనములండి. ఒక కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. దేవా నిన్ను పాడి సమయం మంచి సమయం, దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం, కష్టమైన శోధనైనా నిన్ను పాడిదన్, నిన్ను స్తుతించెదన్, కష్టమైన శోధనైనా నిన్ను పాడిదన్, నిన్ను స్తుతించెదన్. నావా ఒంటరిగా సాగుచుండగా నాదా నిన్నే పాడెదను, జీవితములో నీవుండగా ఎవరిని గూర్చి పాడెదను, శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడిన నాశ ఎన్నటికి తీరదయా, శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడిన నాశ ఎన్నటికి తీరదయా, కడవరకు నిన్నే కీర్తించి పొగడెదాం ప్రాణనాథుడా, నా జీవానాథుడా. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు తండ్రి మీరు మాతో తోడున్నందుకు వందనాలు ప్రభా. సో ఈరోజు మనము సర్మన్లోకి ముందుకు కొనసాగుదామండి. మన మధ్యలో సిస్టర్ గ్లోరీ గారు ఉన్నారు. ఈయనకే ఒక మంచి తల్లి అని ఒక అంశం మీద మనతో మాట్లాడాలనుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరెంటింగ్ అనేది చాలా అవసరం అండి. సో దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యముతో మనము ఎలా ఒక మంచి తల్లిగా ఉండాలని చెప్పి
దేవుని వాక్యం సెలవిస్తుపోతుండగా మనందరం కూడా మన హృదయాల్ని సిద్ధపరచుకుందామండి. వినగలిగే చెవుల్ని మనకు కలిగించమని దేవుని వేడుకుంటూ మనం ముందుకు కొనసాగుదాము. మన మధ్యలో ఉన్న సిస్టర్ గ్లోరీ గారికి సమయాన్ని పిలుస్తున్నాను. ఓవర్ టు యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామంలో అందరికీ వందనాలు. మరి మన యొక్క కార్యక్రమంకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట వందనాలు. జూమ్లో జాయిన్ అయిన వాళ్ళకి, యూట్యూబ్లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా దేవుని పేరిట వందనాలు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మన యొక్క వాక్య సందర్శనలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమమేడ నీకే వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఇంతవరకు నీకు కృపా కనికరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రం. గతించిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో నాయన ఆరాధన యందు మీరు తోడుగా ఉన్నారు. నాయన వాక్యం ముందు మీరే మాకు తోడుగా నిడుగా ఉండి నడిపించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, దీవించండి, సహాయం దయచేయండి. చెప్పుచున్న నాకు మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, తెలివిని మాకు దయచేయండి తండ్రి. సాతాను శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు ఏవి మా చుట్టూ లేకుండా తండ్రి నేను వాక్యం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండండి. కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండండి. చెప్తున్న వాక్యం మీరు మాకు తోడుగా ఉండండి. నా నోటి నీ బుర్రగా వాడుకోమని దేవానికి కోట్ల కొలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ బాగున్నారా? సరే, ఈరోజు మన యొక్క వాక్య సందేశం వచ్చి బైబిల్లో అనేక స్త్రీల గురించి మనం చదువుకుంటూ ఉంటాము, అనేక స్త్రీల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము. అలాగే దేవుడు కొంతమంది స్త్రీలను వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పకపోయినప్పటికీ కూడా వారి గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో రాసించాడు. వాళ్ళలోనే ఒకరిని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అది ఎవరంటే యూనేకే. ఎవరండి? యూనేకే. యూనేకే ఎవరో కాదు, యూనేకే తిమోతి యొక్క మదర్, అంటే తిమోతి యొక్క తల్లి. ఈ యూనేకే గురించి మనం ఎందుకు తెలుసుకోబోతున్నామంటే, ఒక తల్లిగా తను దేవునికి తన కుమారుని ఎలా పెంచాలి, ఎలా దేవునికి అప్పగించాలి, దేవునిలో ఎలా ఉంచాలనేది ఆ యొక్క తల్లి ఎంత తపన పడిందో మనము ఈరోజు తెలుసుకుందాము. అవును కదా, మన పిల్లలు దేవునిలో పెరుగుతున్నారు అంటే, దేవునిలో ఎదుగుతున్నారు అంటే, దేవునిలో జీవిస్తున్నారు అంటే ఒక తల్లిగా మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. లోకం వైపు కాకుండా, లోక ఆశల వైపు కాకుండా, లోక ఆలోచనల వైపు కాకుండా, లోక క్రియల వైపు కాకుండా, దేవుని సేవ చేస్తున్నా, దేవుని పట్ల ఎంతో అమితంగా ప్రేమగా ఉన్నా, లేదా దేవుని పని పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నా, దేవుని పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉంటే ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది. తల్లిదండ్రులు నిజమే కదండి. మన పిల్లలు సాయంత్రం రాగానే అందరి పిల్లల్లాగా సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్తో చిట్ చాట్స్ ఇవన్నీ కాకుండా వచ్చి ప్రార్థన చేసుకొని దేవునికి సమయం ఇచ్చేసి వాక్యం చదువుకొని ఇలా ఉంటే ఏ తల్లిదండ్రులైనా సరే చాలా సంతోషపడతారు. అవును కదా. మరి అట్లాగే దేవుడు అలా ఉంటే దేవుడు కూడా ఎంతో ఆశీర్వదిస్తాడు, ఎంతో బలపరుస్తాడు, ఎంతో కృప పొందిన వారంగా ఆ బిడ్డలు ఎదుగుతారు. దేవుడు ఎంతో చక్కగా తన సేవకు వాడుకుంటాడు. మరి అలాంటి సిచ్యువేషన్లో మరి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందండి? లేస్తే మనం అందరికి ఇప్పుడు చిన్నప్పటి నుంచే మొబైల్ ఫోన్స్ ఒకటి ఇచ్చేస్తుంటాము. ఆ మొబైల్ ఫోన్ పట్టుకొని వాళ్ళ లైఫ్ అంతా కూడా ఆ మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నిజమే కదా, మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా. ఇప్పుడే చిన్నప్పటి నుంచే దాదాపు 10th పాస్ అయ్యాడు ఆ చిల్డ్రన్, ఒక 10th పాస్ అయ్యాడంటే వాళ్ళ పిల్లలు అది గొప్పగా అనుకొని వాళ్ళకి ఫోన్లు గిఫ్ట్ ఇచ్చే పేరెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. వాళ్ళ లైఫ్ అంతా ఆ ఫోన్ చుట్టూనే సరిపోతుంది, ఆ ఫోన్ చుట్టూ తిరగడమే సరిపోతుంది, ఆ ఫోన్తోనే సరిపోతుంది వాళ్ళకి. ఇంకా దేవుని వాక్యం వస్తున్నారు, ఆదివారానికి మందిరానికి వస్తారు, ఉంటారు, కాసేపు వింటారు, ఆ మందిరానికి వచ్చినా సరే ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లల యొక్క ఇది. అయితే మనకి యూనేకే తల్లులకి ఒక చక్కని పాట నేర్పిస్తుంది. అది ఎలా అంటే, తన పిల్లల్ని ఎలా పెంచిందో, తిమోతిని ఎలా పెంచిందో గొప్పగా సాక్ష్యం ఇస్తుంది. ఎవరో తెలుసా? పౌలు భక్తుడు తిమోతి గురించి ఎంతో గొప్పగా సాక్ష్యం ఇస్తాడు. ఏమని తెలుసా? 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో పౌలు భక్తుడు చక్కగా చెప్తాడు. ఏమని చెప్తాడో నేను అది చదివి వినిపిస్తాను, వినండి.
నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకొని నా పితరుచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞతుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లి అయిన యునేకీలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎంత చక్కగా సాక్ష్యం ఇచ్చారు చూడండి యునేక గురించి. ఫస్ట్ ఎవరిలో ఉందంట? తన అవ్వ అయిన లోయిలోను ఉందంట. లోయి నుంచి ఎవరికి సంక్రమించింది? తన తల్లి అయిన యునేకకి కుమార్తె అయిన యునేకకి సంక్రమించింది. యునేక నుంచి ఎవరికి వచ్చింది? తిమోతికి వచ్చిందని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎంత చక్కగా చెప్తున్న నిష్కపటమైన విశ్వాసము. మరి ఈ కాలంలో ఒక తల్లిదండ్రులుగా మనకి ఎలాంటి విశ్వాసం ఉంది? కపటమైన విశ్వాసమా, నిష్కపటమైన విశ్వాసం ఉందో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మనల్ని మనము. ఏదో మేలులు చేస్తున్నారు కదా అని దేవుడి దగ్గరికి పంపించద్దు. ఏదైనా జరుగుతుంది, ఇదిగో నువ్వు వెళ్తే పాస్ అవుతావు, లేదంటే నువ్వు మందిరానికి వెళ్తే మంచి ర్యాంక్ వస్తుంది, లేదంటే నువ్వు మందిరానికి వెళ్తే నీకు మంచి జాబ్ వస్తుంది, నువ్వు మందిరానికి వెళ్తే నీకు పెళ్లి జరుగుతుంది, ఇలాంటివి మన పిల్లలకి నేర్పించకూడదండి. ఒక దేవుని బిడ్డలుగా దేవుని కోసం చేసే పరిచయం చేసే బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా మన పిల్లలకి నిజమైన రక్షకుడు ఎవరు, మన నిజమైన రక్షకుడిని మనం నమ్ముతున్నాము, ఎందుకు నమ్ముతున్నాము, దేనికోసం నమ్ముతున్నాము అనేది వాళ్ళకి తెలియజేయాలి. మన కోసం ప్రాణం పెట్టి తన రక్తాన్ని కాచి మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకున్న యేసయ్యను గురించి మనం చెప్పాలి. మనం ఎందుకు ఈ భూలోకంకి వచ్చామని చెప్పాలి. మనం ఇక్కడ ఏం చేస్తున్నామా, యాత్రికులు పరదేశులమై ఉన్నామని చెప్తారు. మరి అలాంటి యాత్రికులుగా మనం ఎందుకున్నాము, మన యొక్క పనేంటి ఇక్కడ అనేది మన పిల్లలకి బాల్యం నుంచే మనం నేర్పించుతూ ఉండాలి. అంతేకాని అక్కడికి వెళ్ళు ఇది జరుగుతుంది, అక్కడికి వెళ్ళు మందిరానికి వెళ్ళు ఇలా జరుగుతుంది, జాబ్స్ వస్తాయి, మ్యారేజ్ అవుతాయి, ఇలాంటివన్నీ కూడా మన పిల్లలకి నేర్పిస్తే ఆ తరం పిల్లలు తర్వాత పిల్లలు కూడా ఓహో మందిరానికి వెళ్తే ఇది జరుగుతుందేమో, దేవుని నమ్ముకుంటే నాకు ఇది జరిగిద్ది, దేవుని నమ్ముకుంటే నాకు ఇలా జరుగుతుంది, మంచి జరుగుతుంది అనే ఆలోచన అనే తలంపు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించకూడదు. దేవుడి యొక్క జ్ఞానంలో నేర్పించాలి. దేవుడి దగ్గరికి వెళ్తే మన జ్ఞానం సంపాదించుకోవాలి. సొలొమోను భక్తుడు చక్కగా రాస్తాడు, ఆయన యందు జ్ఞానము గుప్తమై ఉన్నది, అన్నీ కూడా దేవుని యొద్దే ఉన్నాయి. మనకి మన రక్షకుడు, మనల్ని రక్షించిన వాడు దేవుడు, నజరేయుడైన యేసు క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మన పాపాల కొరకు. మనం చేసే పాపాలు, మనం చేసే దోషాలు, మనం ఆడే అబద్ధాలు, మనం చేసే మోసాలు, మనం చేసే అతిక్రమాలు, వీటన్నిటి కొరకు దేవుడు కల్వరి సిలువలో మన కొరకు ప్రాణం విడిచాడు అని చెప్పేసి నిజమైన దేవుడు అని వాళ్ళకి తెలియచేయాలి. ఏదో మేలుల కోసం మనమే స్థిరత్వంగా లేకపోతే, మనమే వాక్యంలో స్థిరంగా లేకపోతే మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము? మరి యునేకని చూడండి, చక్కగా నిష్కపటమైన విశ్వాసాన్ని నేర్పించిందంట యునేకే తన కుమారునికి. తన కుమారునికి విశ్వాసం అంటే ఏంటనేది నేర్పించింది. మరి నీ బిడ్డలకి నీకు విశ్వాసం అంటే ఏంటో నేర్పిస్తున్నావా? అసలు విశ్వాసం అంటే ఏంటో ఆ పిల్లలకి తెలియజేస్తున్నావా? అసలు దేవుడు అంటే ఎవరో ఆ బిడ్డలకి తెలియజేస్తున్నావా? వాక్యం అంటే ఏంటి, వాక్యం మనలో ఎలా పనిచేస్తుంది అనేది వాళ్ళకి తెలియజేస్తున్నామా? మనం ఆలోచించాలి. తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాము, పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము? ఎన్నో రకాల వీడియోస్, స్టోరీస్, బైబిల్ మూవీస్ ఎన్నో వస్తున్నాయి. వాళ్ళకి వాక్యం చదివి వినిపించిన అర్థం కాకపోతే ఆ విధంగా అయినా పిల్లలకు మనం నేర్పించుకోవాలి. నీకు చాలా గొప్పగా చెప్తుందన్నమాట పిల్లలకి. దేవుని యొక్క విశ్వాసం గురించి తెలియచేసింది. విశ్వాసం అంటే ఏంటనేది తెలియచేసింది తన బిడ్డకి తిమోతికి. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో కనుక చూసుకుంటే యునేకే యూదురాలే, కానీ తన భర్త అన్యుడు అయినప్పటికీ కూడా యునేకే తన భర్త అన్యుడు అయినప్పటికీ కూడా, అన్యుడు నేర్పిస్తాడా వాక్యం గురించి? నేర్పించడు. కానీ
యునేకే యూదురాలు కాబట్టి, యునేకే దేవుని బిడ్డ కాబట్టి, దేవుని తెలుసుకున్న బిడ్డ కాబట్టి తన బిడ్డకి, తన కుమారునికి తిమోతికి దేవుని గురించి తెలియజేసింది. దేవుడు చేసే గొప్ప కార్యాలు తెలియజేసింది. దేవుడి యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని తెలియజేసింది. ఆ బిడ్డలో చిన్నప్పటి నుంచే మనం ఎప్పుడైనా మనం చూస్తూ ఉంటాం, చిన్నప్పటి నుంచి మన తల్లి ఏది చేస్తే పిల్లలు అది చేసుకుంటూ వస్తారు చిన్నప్పుడు. నిజమే కదండి? మనం చుమ్ముతుంటారు, మనం బట్టలు ఉతుతుంటే అది గమనిస్తారు, గ్రహిస్తారు, మనం ఏం చేస్తున్నామనేది గ్రహిస్తారు. అలాగే నీవు మోకరించి ప్రార్థిస్తే నీతో పాటు నీ బిడ్డలు కూడా వస్తారు. నీవు వాక్యం చదివితే అసలు అదేంటనైనా సరే పక్కన కూర్చుంటారు. గర్భంలో ఉన్నప్పుడే నువ్వు వాక్యం చదివితే బిడ్డ యొక్క మెదడులో ఎలాగైతే స్టోర్ అయి ఉంటుందో, నీవు ఎప్పుడైతే ఆ శిశువుని నీ పక్కన కూర్చోపెట్టుకొని వాక్యము, ప్రార్థన అనేది నీవు చేయగలిగితే ఆ పిల్లలకి చిన్న బాల్యము నుంచే నీవు వారిలో ఒక విత్తనం నాటిన దానివి అవుతావు. మరి నీవు అలా ఉన్నావా లేదా అనేది మనం ఒకసారి గమనించుకోవాలి. తల్లులమైన మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నామనేది. మరి వాళ్ళకు వాక్యం నేర్పిస్తున్నామా? ప్రార్థించడం నేర్పిస్తున్నామా? బైబిల్ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పగలుగుతున్నామా? బైబిల్లో ఉండే చిన్న చిన్న స్టోరీస్ ఎన్నో విధాలుగా, ఎన్నో రకరకాలుగా స్టోరీస్, మత్తయి, మార్కు, లూకా, ఇవన్నీ కూడా ఉపమానాల గురించి ఉంటాయి కాబట్టి అవి స్టోరీస్ వైజ్గా ఉంటాయి. పిల్లలకు ఆ విధంగా మనం చెప్పొచ్చు. పలానా ఇలా చేశాడు దేవుడు, ఇంత గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పేసి మనం పిల్లలకి తెలియజేయచ్చు. ఎందుకంటే తల్లి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లల మీద. తల్లి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తల్లిని చూస్తే చాలా వాటికి నేర్చుకుంటారు కాబట్టి తల్లి యొక్క ప్రభావం పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఎప్పుడుకో నైట్కి వస్తాడు, కానీ పిల్లల్ని పెంచేది ఎవరమ్మా? తల్లి. కాబట్టి తల్లి మీద చాలా గొప్ప బాధ్యత కూడా ఉంది పిల్లల పట్ల. మరి ఆ తల్లే కదా పిల్లలకి అన్నీ నేర్పించుకోవాల్సిందే. ఏం నేర్పించిందంట యునైక? ఫస్ట్ పాయింట్ ఏమనుకున్నాం మనము? నిష్కపటమైన విశ్వాసాన్ని నేర్పించింది. నిజమైన దేవుడు అంటే ఏంటో తెలియచేసింది. రెండోది దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేసింది. లేఖనాలను నేర్పించింది చిన్నప్పటి నుంచి. సండే స్కూల్కి పంపమంటే పంపరు. వాళ్ళకి ఇప్పుడు ఏంటిది మొత్తం యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ పిల్లలకి స్కూల్స్లో ఏదైతే కల్చరల్ యాక్టివిటీస్ నేర్చుకుంటాం, మా అమ్మాయి స్పోర్ట్స్లో ఉండాలి, మా అమ్మాయి బ్యాడ్మింటన్లో ఉండాలి, మా అమ్మాయి సింగింగ్లో ఉండాలి, మా అమ్మాయి డాన్సింగ్లో ఉండాలి, ఇవన్నీ ఉండొచ్చమ్మా, ఇవన్నీ ఉండొచ్చు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమేంటి? దేవుని యొక్క వాక్యం. మరి వీటన్నిటిలో ఉంటున్న నీ బిడ్డ దేవుని యొక్క వాక్యంలో కూడా ముందుగా ఉంటుందా? చదవడం విషయం కాదు, ఎవరైనా చదువుతారు. ఇప్పుడు స్కూల్లో చదివిన పిల్లలు బైబిల్ చదవరని గ్యారంటీ నేను ఇవ్వలేను. కానీ పిల్లలకి దేవుడంటే ఏంటో తెలుసా? వాక్యం ఎవరైనా చదివి పఠిస్తారు, చదివి ఎవరైనా కంఠస్థ వాక్యాన్ని చెప్తారు. కానీ సండే స్కూల్కి పంపడం ద్వారా దేవుని యొక్క వాక్యం వాళ్ళు నేర్చుకుంటారు. అసలు ఏంటి ఆ వాక్యం, ఎందుకు చెప్పింది, పలానా స్టోరీ ఎందుకు వచ్చింది, యోసేపు రాజు ఎందుకు అయ్యాడు? ఈ పిల్లల్ని ఒకసారి ప్రశ్నించి చూడండి. యోసేపు ఎందుకు రాజు అయ్యాడు? ఆ యొక్క అధికారిగా ఎందుకు ఇవ్వబడ్డాడు? ఎస్తేరు యువరాణి ఎందుకు అయింది? యువరాణి ఏం చేసింది? సమూయేలు ఎట్లా అభిషేకించబడ్డాడు? దావీదు ఎలా చిన్నతనంలోనే దావీదునే మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అది చిన్న వయసులో అభిషేకం పొందాడు, దేవుని యొక్క అభిషేకం పొందాడు దావీదు. అంత చిన్న ఏజ్లో గొలియాతుని ఎలా చంపగలిగాడు? దేని ద్వారా చంపగలిగాడు? మరి అంత చిన్న బాబుకి, 15 సంవత్సరాల బాబుకి, మరి మన పిల్లల యొక్క 15 సంవత్సరాల పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? ఐఐటి, జేఈఈ, నీట్ ఇవన్నీ నేర్పిస్తున్నాం. తప్పని నేను అనట్లేదు. వాటితో పాటు దానికంటే ముఖ్యమైనది దేవుని యొక్క వాక్య లేఖనాలను నేర్పించాలి. అవి నేర్పిస్తేనే వాటిలో ముందుకెళ్తారు. మన పిల్లలకి జ్ఞానం ఎంతో కావాలి, మంచి స్థిరపడాలి, వాళ్ళు మంచి చదువుకోవాలని మనం ఆశిస్తాం. వాటన్నిటితో పాటు ఈ లోక జ్ఞానంతో పాటు దేవుని యొక్క జ్ఞానం కూడా మనం వాళ్ళకి నేర్పించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. మరి అట్లాంటి తల్లిదండ్రులుగా మనం ఉన్నామో లేదో ఒకసారి మనల్ని మనము చెక్ చేసుకోవాలి.
మన వెంబడి తీసుకెళ్ళాలి, సండే స్కూల్కి పంపించాలి, యవనస్తుల కూటాలకి పంపించాలి. అసలు ప్రేయర్ మీటింగ్స్ జరుగుతుంటే ముందు వాళ్ళని పంపించాలి. మనమే వాళ్ళకి టీవీ లోపల ఇంట్లో టీవీ వదిలేసి మనం మీటింగ్స్కి పరిగెత్తడం కాదు. మనతో పాటు మన పిల్లల్ని కూడా దేవుని యొక్క మందిరానికి ఎప్పుడైతే తీసుకొస్తామో వాళ్ళు విన్న వాక్యం ఏదైనా సరే, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా పలానప్పుడు నేను పలానా విన్నాను, ఈరోజు వాక్యం ఈరోజు ఇలా చెప్పారు, ఓహో ఇలా జరిగింది, బైబిల్లో ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళకి ఒకానొక టైంలో గుర్తొస్తూ ఉంటాయి. నువ్వు అలా కాకుండా నీ పిల్లలు దానికి బానిసయ్యారు కదా అని చెప్పేసి దానికి వదిలేసి నువ్వు మందిరానికి వెళ్ళి నువ్వు దేవా నా బిడ్డను మార్చంటే దేవుడు ఎలా మారుస్తాడు? మనమైనా ఆలోచించాలి కదా. కాబట్టి మన పిల్లల్ని మనం మనతో పాటు మందిరానికి తీసుకెళ్ళాలి, సండే స్కూల్కి పంపించాలి, యవనస్తుల కూటాలకి పంపించాలి. దేవుని సన్నిధిలో మనం ఒక మందిరంలో మనకు ప్రార్థన జరుగుతుందంటే మన పిల్లలు ముందుండేలాగా మనం చూసుకోవాలి. యునైకే అలాగే చేసింది. అతి చిన్న వయసులో వెళ్ళి పౌలు భక్తుడికి అప్పగిచ్చేసింది తన కుమారుణ్ణి. లేఖనాలు నేర్పించి ఎంతో గొప్ప సాక్షిగా పౌలు భక్తుడు ఒకటే అంటాడు, ఏమంటాడు, నేను పెంచిన శిష్యుల్లో నాకు అతి ప్రముఖుడు, నాకు ఇష్టమైన వాడు. ఎందుకు అన్నాడు? తను చెప్పిన ప్రతి పనిని చేశాడు. అంటే అంత పద్ధతిగా ఆ తల్లి యునైకే తన కుమారుని పెంచింది. అంతటి పౌరు భక్తుడే తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే ఎంత చక్కగా ఆ బిడ్డని పెంచింది దైవభక్తి పట్ల. మరి నీ బిడ్డ గురించి, నా బిడ్డల గురించి మరి ఈరోజు అటువంటి సాక్ష్యము దేవుని యొక్క పాస్టర్లు మనకి ఇవ్వగలుగుతున్నారా? మందిరంలో సేవ చేయాలి, పరిచర్య చేయాలి, అన్నిట్లో ముందుండాలి, మన పిల్లలు ముందుకెళ్ళాలి, వాళ్ళకన్నిటినీ నేర్పించాలి. పరిచర్య చేయకుండా నా బిడ్డలు అత్యున్నత స్థాయికి వెళ్ళాలంటే దేవుడు దానికి ఎన్నడూ కూడా ఒప్పుకోడు. పరిచర్య ముఖ్యం. గ్రౌండ్ వర్క్ నుంచి రావాలి ప్రతి ఒక్కరం కూడా. అంటే ఆ పరిచర్య చేస్తే అక్కడున్న సేవలో ఉండే కష్టం ఏంటనేది తెలిసిద్ది. ఒక ఈవెంట్ జరుగుతుందంటే చర్చ్లో పిల్లల్ని పంపించరు. మా పిల్లలు ఎందుకు చేయాలి? కానీ అట్టి గొప్ప ధన్యత తొందరగా అందరికీ రాదు. దేవుని ఏర్పాటు కూడా ఉండాలనిపించింది నాకు ఒక్కొక్కసారి. నేను అనుకుంటూ ఉంటాను, ఎప్పుడు చేసేవాళ్లే చేస్తూ ఉండుంటే ఓకే వీళ్ళ పట్ల దేవుడు ఏర్పాటు ఇలా ఉంది అని అనుకుంటాను. అది కూడా అదృష్టం, దేవుని యొక్క పరిచర్య చేయడం కూడా. మరి మన పిల్లల్ని పరిచర్యకి ఎట్లా ఉంచుతున్నాం అనేది చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఎంతో శక్తివంతమైనది, ప్రభావం కలిగినది, గొప్ప ఆదరణించే శక్తి. ఆయన వాక్యం మన పాదాలకు దీపము. మరి ఎంత చక్కగా ఆ యునైకే యొక్క తల్లి ఎంత బాగా యునైకేకి నేర్పించింది, యునైకే తిమోతికి నేర్పించింది. మరి మన బిడ్డలకు మనం ఏం నేర్పిస్తున్నాము? ఈ లోకం వైపు చూడమంటున్నామా, లేకపోతే ఎలా మన బిడ్డల్ని పెంచుకోవాలనుకుంటున్నాము? ద్వితీయోపదేశ కాండంలో అంటాడు దేవుడు, మన కుమారులకి పడుకున్నప్పుడును, లేచినప్పుడును, త్రోవ నడుచునప్పుడును వాటిని హృదయం అనే పలకల మీద రాయాలి ఆయన వాక్యాన్ని అని చెప్పేసి చెప్తారు. మరి ఎంతమంది మన బిడ్డలకి యొక్క హృదయం అనే పలకల మీద దేవుని యొక్క రాతలు ఉన్నాయా, సినిమాల యొక్క రాతలు ఉన్నాయా? ఇక్కడ పచ్చబొట్లు పొడిపించుకుంటారు చేతులకి హీరోస్ యొక్క నేమ్స్. మనకి ఉండాల్సింది ఇక్కడ హీరోస్ యొక్క నేమ్స్ కాదు, మన హృదయం అనేది నిష్కపటమైన విశ్వాసంతో దేవుని యొక్క లేఖనములతోటి మన యొక్క హృదయం అనేది ఉండాలి. అప్పుడే దేవుడు మనలో ఉంటాడు. మనం ప్రతిదీ కూడా పిల్లలకి నేర్పించుకోవాలి. అరే అబద్ధమాడితే దేవుడు ఇలా శిక్ష వేస్తాడు, మోసం చేస్తే దేవుడు ఇలా శిక్ష వేస్తాడు. మనము పిల్లలకి ప్రతి ఒక్కటి కథల రూపంలో, చిన్న చిన్న కథల రూపంలో లేక ఉపమాన రూపంలో వాళ్ళకి ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో వాటి నుండి వాళ్ళు తొలగిపోరు. బాల్యమందే సామెతల్లో ఉంటుందమ్మా. మనం ఏం చేయాలి? పిల్లలనంట జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. గుణవతి అయిన భార్య పిల్లలకి చక్కగా నేర్పించుకుంటుందంట. సామెతలు 31లో మనకి స్పష్టంగా వివరిస్తాడు. సామెతల్లో చూసుకుంటే కృపచేత పిల్లలకి అన్నీ కూడా నేర్పించుకుంటుంది. మరి మనం ఎలా ఉన్నాము? మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? మనం ఎలా పెంచుతున్నాం మన పిల్లల్ని?
బాలుడు నడవలసిన త్రోవల వాళ్ళని నడిపించాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. దాని నుంచి తప్పిపోడు. ఒకవేళ నీతిమంతులు పలుమార్లు 7 మార్లు పనులు మళ్ళీ తిరిగి లేస్తాడని దేవుడు చెప్పాడు కదా. మరి ఒకసారి నువ్వు ఆ విత్తనం నాటిన తర్వాత అది వృక్షమై వాళ్ళ మైండ్లో దేవుడి యొక్క వాక్యం నిలబడినప్పుడు ఒకవేళ ఒక పొరపాటున ఏదైనా క్షణంలో తప్పిపోయినా మళ్ళీ తనకి గుర్తుకొస్తుంది, అరే నేను చేసేది తప్పు, దేవుడు నన్ను ఈ పని చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు అన్న భయం వాళ్ళకు ఉంటుందన్నమాట. మరి నీ బిడ్డలకి నీవు చిన్నప్పటి నుంచి అది నేర్పించకపోతే వాడు పాపంలో ఉంటే పాపంలోనే వెళ్ళిపోతాడు, పాపంలోనే జీవిస్తాడు, పాపంలోనే మరణిస్తాడు, చివరికి అగ్నిగుండ పాలవుతాడు. మరి మన బిడ్డలకి మనం ఎలా పెంచాలనేది మనము యునైకే యొక్క తల్లి దగ్గర నుంచి చాలా చక్కగా నేర్చుకోవచ్చు. మూడోది చూసుకుంటే యునైకే తన బిడ్డని సేవకుడికి అప్పగిచ్చేస్తుంది. ఇప్పటి కాలంలో సేవకు అప్పగించాలంటే వాళ్ళ వల్ల కాదు. అమ్మో సేవకు అప్పగిస్తే మా అబ్బాయి లైఫ్ ఏమైపోద్దో అని ఆలోచించుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సేవ అనేది అందరికీ దక్కే భాగ్యం కాదు, అందరికీ దొరికే అదృష్టం కాదు. సేవ అనేది చాలా రేర్గా దొరుకుతుంది. దేవుడు చాలామంది పాస్టర్లు నిలబడొచ్చు, పోడియంస్ దగ్గర నిలబడి వాక్యం చెప్పొచ్చు, కానీ దేవుడు ఎన్నుకునే బిడ్డలు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుడు వాళ్ళని ఎంత వాడుకోవాలో ఆయన సేవకు అంతలా వాడుకుంటాడు. చాలా రేర్గా దొరుకుతారు వాళ్ళందరూ. దేవుడి చేత ఎన్నుకోబడే వాళ్ళు వేరు, మనకై మనం పోవడం వేరు. మరి అలా దేవుడి చేత తిమోతిని ఏరి కోరి ఎన్నుకున్నాడు దేవుడు. మరి మన బిడ్డల్ని దేవుడు అలా ఎన్నుకున్నాడా? దేవుడు మన బిడ్డల్ని అలా కోరుకుంటున్నాడు, తన సేవలో పాలుపొందులు పొందాలని. అలా నీవు తయారు చేస్తున్నావు నీ బిడ్డలని ఒకసారి మనం గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి, తెలుసుకోవాలి. మన బిడ్డల్ని మనం ఎలా పెంచుతున్నాం, ఎలా నడుస్తున్నాం, వాళ్ళకి ఏం నేర్పిస్తున్నామో మనం దేవుడి యొక్క సేవకి వాళ్ళని అప్పగించుకోవాలి, సేవకుడికి అప్పగించుకోవాలి. వాళ్ళు సరైన మార్గంలో వాళ్ళని నడిపిస్తారు. అంతేకాని దేవుని సేవ అంటే ఏదో వాళ్ళు ఇక అన్నీ ఇదైపోతారని మీరు అనుకోవద్దు. దేవుని సేవలో మన బిడ్డల్ని పెంచాలి, దేవుని సేవను వాళ్ళకి తెలియజేయాలి. దేవుడు అంటే ఏంటి అని, సేవ అంటే ఏంటి, ఎందుకు వీళ్ళందరూ సేవలోకి వచ్చారు. ఆరాధన చేశామనో 2 ముక్కలు వాక్యం చెప్పామనో ఇదే కాదు సేవ అంటే. దేవుని సేవ చాలా ఇరుకైన మార్గం. అది ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించి ఆ ఇరుకైన మార్గంలో పోతుంటేనే ఆయన యొక్క గొప్పతనం తెలుస్తుంది. కానీ దూరం నుంచి చూసి అరే వీళ్ళు ఇంత పాస్టర్లు అన్నాక వీళ్ళు ఇంత బాగా రెడీ అవుతున్నారు, ఇంత బాగా ఉంటున్నారు, వీళ్ళకి ఏం పని ఉంటుంది, ఏం చేస్తారు అని అసలు అనుకోవద్దు. అది అసలు ఛాన్సే లేదు దానికి. ఒక సేవకుడికి ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు పడతారు తెలుసా, ఎంత కష్టపడతారు తెలుసా, ఎంత నేర్చుకోవాలో తెలుసా. ఇవన్నీ ఉంటాయి ఒక సేవ అంటే. పరిచర్య చేసేటప్పుడు ప్రతిదీ కూడా తన పరిచర్య ఎందుకు చేయమంటారు? తనను తాను తగ్గించుకోవడానికి. ఇదిగో నేను ఈ దీన స్థితిలో ఉన్నాను దేవా, ఈ దీన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తు అని చేయడానికే పరిచర్య అనేది స్టార్ట్ చేపిస్తారు పిల్లల చేత. ఆ పరిచర్యలో మనం వెళ్తూ ఉంటే దేవుడు ఒక్కొక్క మెట్టు అంటే తన యొక్క రాజ్యానికి మెట్లు వేస్తూ ఉంటాడు. చాలామందికి అది తెలియక డైరెక్ట్ ఇక మేము వాక్యాలు చెప్పాలి, ప్రార్థనలు చేయాలి, పాటలు పాడాలంటే అది అవ్వదు. పిల్లలకి ప్రతిదీ చిన్నగా ప్రతిదీ చిన్నగా నేర్పించాలి. కాస్త పాట పాడగాలి, స్టేజ్ ఎక్కాలంటే అవ్వదమ్మా. అన్నీ అలా కలిసి రావు. వాళ్ళకి మనం ప్రార్థించాలి. ఒక తల్లిగా నీవు ఎంత ప్రార్థన చేస్తే, ఎంత ప్రార్థన నేర్పిస్తే పిల్లలకి, వాళ్ళు మ్రోకరించి ప్రార్థించి దేవా నాకు నీ సన్నిధిలో ఆరాధన చేసే గొప్ప భాగ్యాన్ని నాకు ఇవ్వు తండ్రి అని ఎప్పుడైతే దీన మనసుతో అడుగుతుందో దేవుడు అక్కడ మన బిడ్డల్ని మెచ్చుతాడు. నీవు ప్రార్థన చేయాలి, తల్లి ప్రార్థన ఉండాలి. తల్లి ప్రార్థన బిడ్డల యొక్క భవిష్యత్తునే మారుస్తుంది. తల్లి యొక్క ప్రార్థన ఆ కుటుంబం యొక్క రక్షణనే మారుస్తుంది. తల్లి యొక్క ప్రార్థన ఆ బిడ్డల యొక్క జీవితాన్ని ఎంతో
అత్యున్నతమైన స్థానంలో నిలబెడుతుంది. కాబట్టి అట్టి ప్రార్థన ప్రతి ఒక్క తల్లికి, చెల్లికి, అక్కకి ఉండాలి. తన కుటుంబం గురించి ప్రార్థించే ఆలోచన ప్రతి ఒక్క స్త్రీకి మనం ఉండాలి. యునేకని చూసారా, తన భర్త అన్యుడైనప్పటికీ కూడా తన బిడ్డలని నిష్కపటమైన విశ్వాసంతో పెంచింది. అలాగే దేవుని యొక్క లేఖనాలను నేర్పించింది. అలాగే దేవుని సేవకు ఆ బిడ్డను అప్పగించేసుకుంది. అటువంటి ధైర్యము, అటువంటి విధేయత, అటువంటి విశ్వాసము మరి నీలో నాలో ఉందో ఒక్కసారి మనం గమనించుకోవాలన్నమాట. మనం తెలుసుకొని దేవుడి పట్ల మనం విశ్వాసం ఉంటున్నామంటే విశ్వాసంగా ఉంటున్నామని కాదు, పిల్లలకి కూడా మనం అది నేర్పించాలి. మన యొక్క విశ్వాసం మన పిల్లల్లోనే తెలుస్తుంది, మన యొక్క క్రియల్లోనే తెలుస్తుంది అని చెప్పేసి అని అంటారు. కాబట్టి నీ యొక్క విశ్వాసమైన ప్రార్థన నీ యొక్క బిడ్డల యొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది. కాబట్టి మన మీద ఎంతో బాధ్యత ఉంది, ఒక స్త్రీ మీద ఎంతో బాధ్యత ఉంది మన కుటుంబాన్ని కట్టుకోవడానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క పిల్లల్ని దైవిక మానంలో పెంచాలని యునేకేలాగా ప్రతి ఒక్క స్త్రీ తన బిడ్డలకి దేవుని యొక్క వాక్యాన్ని, లేఖనాన్ని, యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు వేలకొలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఇంతవరకు నీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. వాక్యం మీరు మాకు తోడుగా నీడుగా ఉన్నారు దేవా. కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగా నీడుగా ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. అవును దేవా, యునేకే వలె తండ్రి నేను మా యొక్క బిడ్డలను తండ్రి నీ యొక్క సన్నిధానంలో పెంచుటకు సహాయం దయచేయండి. అట్టి కృపను మాకు అనుగ్రహించండి, అట్టి జ్ఞానమును మాకు అనుగ్రహించండి తండ్రి. నాయనా యునేకే వలె మేము నిష్కపటమైన విశ్వాసంతో మేము ఉంటకు సహాయం దయచేయండి. నీ యొక్క కృప కనికరం మాకు దయచేయండి తండ్రి. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ యొక్క ఆత్మాభిషేకాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క ఆత్మచేత నింపండి తండ్రి. వినిన వాక్యాన్ని తండ్రి నైనా త్రోసి వేసుకోకుండా దేవా, నైనా విన్న వాక్యాన్ని తండ్రి దాన్ని అనుసరించుటకు సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క స్త్రీ యునేక వలె తండ్రి తమ బిడ్డలను పెంచుటకు సహాయం దయచేయండి. నీ నామములు తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ఎదుగులాగున సహాయమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు. పరిచర్య చేసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. సజీవాహిని మొత్తాన్ని మీ గ్రూప్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన ప్రతి ఒక్క బిడ్డని పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి ఎంతో భారముతో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డని మీరే దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, సహాయం దయచేయండి. దేవానికి కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య మా ప్రార్థన తప్పుంటే మమ్మల్ని మన్నించండి. నేను చెప్పిన వాక్యాలు తప్పుదములకి నన్ను క్షమించమని దేవానికి కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్ గ్లోరీ ఫర్ ద టైమ్ అండ్ ద వర్డ్. సో మనందరం కూడా అండి కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాము. మీకు ఏమైనా విన్నపములు ఉన్నట్లయితే యూట్యూబ్ లైవ్లో కమెంట్స్లో తెలియజేయగలరు. మీ నిమిత్తమై ప్రార్థన చేస్తాము. అలాగే సపరేట్గా ప్రేయర్ ఫెలోషిప్, ప్రేయర్ టీమ్, ప్రేయర్ వారియర్స్ అనేవాళ్ళు మీకోసం నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారు. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ల అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. సజీవ వాహిని నెంబర్కైనా మీరు మెసేజ్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయగలరు. మీ కొరకు నిత్యం ప్రార్థనలో ఉంచుతామండి. సో మనము కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాము. మన యొక్క అవసరతను దేవుని దగ్గర కొలుస్తాము. ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనంపై ఆశీర్వైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఇప్పటి వరకు ప్రభా నీ వాక్యముతో మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో తండ్రి మేము ప్రార్థించుచుండగా తండ్రి ప్రభా మా ప్రార్థనను ప్రభా అంగీకరించమని కోరుచున్నాము తండ్రి ప్రభా. మాకైతే ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు కానీ ప్రభా తండ్రి మీరు మా పక్షాన ఉండి ప్రభా మా నిమిత్తమై ప్రభా తండ్రి వద్ద విజ్ఞాపనకర్తగా తండ్రి మీరు ఉన్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి మాకైతే ప్రభా ఏమి కావాలో కూడా తండ్రి మాకు తెలియదు తండ్రి. మాకు వరకు ప్రభా సమస్తమును ప్రభా అనుగ్రహించిన ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మాకు ఏదైతే అవసరం ఉందో ప్రభా ప్రతిదీ మా కొరకు ప్రభా సమకూర్చి ప్రభా మా కొరకు జరిగిస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము అనేక విషయాలను బట్టి ప్రభా మేము చింతించున్నాము కానీ తండ్రి ప్రభా మా చింత యావత్తును ప్రభా నీ మీద ఉంచమని ప్రభా నీవు కోరుచున్నావు తండ్రి ప్రభా. మా భారములు మొత్తం తండ్రి నీ భుషాలను ఎత్తుకుంటానని ప్రభా నీవు సెలవిచ్చిన ప్రభా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఈరోజు ప్రభా మేము మీతో ప్రార్థిస్తున్నాము ప్రభా అవి నీ దృష్టికి తండ్రి అంగీకారంగా ఉండటానికి సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి ప్రభా. ఈరోజు తండ్రి మరి ముఖ్యంగా ప్రభా
ఈ ప్రేయర్ ఫెలోషిప్లో ప్రభా యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతోమంది ప్రభా డిప్రెషన్లో ఉండి ప్రభా వారు సూసైడ్స్ చేసుకుంటున్నారా ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారికి ఆదరణ దయచేయండి తండ్రి, వారికి ఆలోచన దయచేయండి ప్రభా. జీవితంలో ప్రభా అనేకమైన పోరాటాలను ప్రభా పోరాడుతూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఉన్న ప్రతి డిప్రెషన్ని ప్రభా మీరు తొలగించమని కోరుచున్నాము తండ్రి. వారి హృదయాల్లో ప్రభా శాంతిని నింపమని కోరుచున్నాము ప్రభా. నీ యొక్క సమాధానమైన వార్తను ప్రభా వారికి తెలియజేయమని కోరుచున్నాము ప్రభా. మీరు ప్రభా వారి పక్షాన ఉండి తండ్రి ఆ పోరాటాలన్నీ జరిగించి వారు మీరని ప్రభా, యుద్ధం యెహోవాదే అని ప్రభా అని వారు తెలుసుకునేలాగున తండ్రి వారి పట్ల తండ్రి నీ కార్యాన్ని జరిగించమని కోరుచున్నాము తండ్రి. వారికి ఉన్న శోధనలన్నిటిని కూడా ప్రభా తొలగించమని కోరుచున్నాము ప్రభా. అలాగే తండ్రి ఎవరైతే ప్రభా బలహీనతలతో బాధపడుచున్నారో, అనారోగ్యంతో బాధపడుచున్నారో తండ్రి వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి మాకైతే ప్రభా ఈ లోకంలో ఉన్న అనేకమైన వ్యాధులు మాకైతే తెలియదు కానీ ప్రభా ప్రతి ఒక్క సాతాను శోధన ప్రభా నీవు మందు దయచేస్తామని ప్రభా మాకు తెలిసి ఉంది తండ్రి. పరమ వైద్యుడు నీవని ప్రభా మేము తెలుసుకుని ఉన్నాము తండ్రి. ప్రభా నీ మాటలో ఉన్న స్వస్థతను బట్టి ప్రభా అనేక మంది స్వస్థత పొందులాగున ప్రభా నీ మాటను ఇప్పుడు సెలవివ్వమని కోరుచున్నాము తండ్రి. ప్రభా ఎవరైతే తండ్రి డిసీజెస్తో ప్రభా బాధపడుచున్నారో తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి హాస్పిటల్లో ఉన్న ప్రభా దేవరేశ్వర వాళ్ళ ఫాదర్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఉన్న బ్రెయిన్ డెడ్ని ప్రభా తొలగించమని కోరుచున్నాము తండ్రి. బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ని ప్రభా తొలగించడానికి ప్రయత్నం చేయుచుండగా ప్రభా డాక్టర్స్కి మీరు సహాయంగా ఉండమని కోరుచున్నాము తండ్రి. సంపూర్ణ స్వస్థతను దయచేయమని కోరుచున్నాము తండ్రి. ప్రభా తిరిగి సాక్ష్యం చెప్పే విధంగా ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకోమని తండ్రి కోరుచున్నాము ప్రభా. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి ఇంకా ప్రభా ఏ అయితే అనారోగ్యంతో బాధపడుచున్నారో ప్రభా, మానసిక బలహీనతతో ఉన్నారో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము తండ్రి. ప్రభా వారికి శాంతిని దయచేయమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా శారీరకంగా బాధపడుచున్న వారందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము ప్రభా. తండ్రి అనేక మంది ప్రభా నీ సన్నిధిలో ప్రభా సమయాన్ని గడపడానికి ప్రభా వారి ఆత్మ సిద్ధంగా ఉంది కానీ ప్రభా వారి శరీరం ఎంతో బలహీనముగా ఉంది తండ్రి. అటువంటి శరీర బలహీనతలన్నీ తొలగించి ప్రభా చురుకైన ఆత్మ కలిగి ప్రభా నీ సన్నిధిలో ప్రభా గడిపే అవకాశాన్ని ప్రభా నీ బిడ్డలకు దయచేయమని కోరుచున్నాము ప్రభా. అలాగే తండ్రి స్పిరిచువల్గా ప్రభా పోరాడుతున్న వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా నిన్ను గురించి తెలుసుకోవడానికి ప్రభా వారు చేస్తున్న ప్రయత్నములన్నీ కూడా ప్రభా సఫలమగులావన తండ్రి సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆత్మ విషయమై ప్రభా దీనులైన వారి ధన్యులు అని చెప్తున్నావు తండ్రి. అటువంటి ఆత్మ అంటే దీన మనసును మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి ఎవరైతే ప్రభా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో ప్రభా వాటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నువ్వు ఎవరికి ఏది కూడా తండ్రి కొద్దిగా చేయక ప్రభా అందరినీ తృప్తిపరిచే దేవుడు ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. తండ్రి వారికి ఉన్న ఆర్థిక సమస్యలను బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆర్థిక సమస్యలు తొలగిపోయే విధంగా ప్రభా వారికి ఉద్యోగాన్ని దయచేయమని కోరుచున్నాం తండ్రి. అలాగే చదువుకునే పిల్లలకు తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేయమని కోరుచున్నాము తండ్రి. యెహోవా ఏ జ్ఞానం ఇచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చిన ప్రభా నీ సెలవిచ్చిన మాటను బట్టి ఈరోజు ప్రార్థిస్తున్నాము ప్రభా. నీ వాక్యాన్ని బట్టి ఈరోజు అడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నీ వాక్యాన్ని పట్టుకొని ప్రభా ఈరోజు అడుగుతున్నాము ప్రభా. నీ బిడ్డలకి ప్రభా మంచి జ్ఞానాన్ని దయచేయమని కోరుచున్నాం. వారు రాయించిన ప్రతి పరీక్షలో మీరు తోడై ఉండమని కోరుచున్నాము తండ్రి. వారి ఆటపాటలో ప్రభా మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు వెళుతున్న దారులన్నింటిలో కూడా ప్రభా నీ యొక్క దూతలను కావలించమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా ఈరోజు తండ్రి మరి ముఖ్యంగా ప్రభా ఎవరైతే ప్రభా వివాహం కొరకు ప్రభా ప్రార్థిస్తున్నారో ఉండి వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. సాటి అయిన సహాయాన్ని ప్రభా మీరు వారి కొరకు ఏర్పరిచి ఉండగా తండ్రి వారిని జతపరచమని కోరుచున్నాము తండ్రి. వారిని జతగా ప్రభా నీ పని చేసేవారిగా ప్రభా జత పని వారిగా తండ్రి నీ వారిని నిలబెట్టుకోమని కోరుచున్నాము తండ్రి. నీ యొక్క సంఘాన్ని కట్టే బిడ్డలుగా నీ యొక్క క్రైస్తవ కుటుంబాన్ని కట్టే బిడ్డలుగా ప్రభా వారిని ఏకపరచమై మేము కోరుచున్నాం తండ్రి. నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రతిదీ ప్రభా నీ సమయంలో ప్రభా సమస్తము జరిగిస్తామని సెలవిచ్చావు తండ్రి. నీ సమయాన్ని బట్టి ప్రభా నీ బిడ్డలను ప్రభా జతపరచమని కోరుచున్నాము తండ్రి. ప్రభా సంఘంలో ప్రభా అనేకమైన ముందు ప్రభా నీ వారిని సాక్షులుగా నిలబెట్టమని కోరుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా సిస్టర్ క్రిస్టల్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డ చేయించిన
ప్రయత్నములో ప్రభా మీరు తోడుగా ఉండండి తండ్రి. గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగిన ప్రభా బిడ్డ యొక్క ప్రయత్నముని ప్రభా మీరు సఫలపరచమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా బిడ్డకు ప్రభా మీరు తల్లి లేనప్పటికీ ప్రభా తల్లి వలె ఆదరిస్తూ ప్రభా బిడ్డను ఎంతగానో ప్రభా నువ్వు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి బిడ్డను బట్టి ప్రభా తన వివాహ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. తన వివాహము ప్రభా ఘనంగా జరిగించమని కోరుచున్నాము తండ్రి. తన యొక్క సాటి అయిన సహాయాన్ని ప్రభా మీరు ఎక్కడ ఉండండి నడిపించమని కోరుచున్నాము తండ్రి. పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకొని చుండగా ప్రభా పరిశుద్ధమైన కుటుంబంలో ప్రభా బిడ్డ ప్రభా ఉండులాగున ప్రభా సహాయం దయచేయమని కోరుచున్నాము. తన కుటుంబాన్ని కట్టమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా ఇంకా ఎవరైతే ప్రభా హాస్పిటల్స్లో ఉన్నారో ప్రభా వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా వారి పక్షాన ప్రభా నీ యొద్ద మొరపెడుతున్నాము తండ్రి. ప్రభా దొంగలించడానికి వస్తాడు కానీ తండ్రి నీవైతే ప్రభా జీవాన్ని పోయటానికి వస్తానని ప్రభా నీ సెలవిచ్చావు తండ్రి. ప్రభా నీ యొక్క మార్గములు నీ యొక్క గొర్రెలకు ప్రభా నీ జీవాన్ని దారిపోయమని మేము కోరుచున్నాము ప్రభా. తండ్రి ఎవ్వరూ కూడా ప్రభా నిన్ను రక్షకుడిగా అంగీకరించకుండా నశించిపోకూడదు ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. వారికి మరి యొక్క అవకాశాన్ని దయచేయమని కోరుచున్నాము ప్రభా. తండ్రి వారి ప్రభా రక్షణ పొందులాగిన ప్రభా నీ యొక్క కృపను కుమ్మరించమని కోరుతున్నాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే ప్రభా ఇంకా తండ్రి ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము తండ్రి. ప్రభా రాబోతున్న 10th ఇంటర్ అలాగే డిగ్రీ ఎగ్జామ్స్లో ప్రభా బిడ్డలందరికీ తోడై ఉండమని కోరుచున్నాము తండ్రి. వారు చదువుతున్న ప్రతిదీ కూడా ప్రభా జ్ఞాపకం ఉంచుకొని ప్రభా వారు రాయిలాగున సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. ఉన్నతమైన స్థానంలో ప్రభా నిలబెట్టమని కోరుచున్నాము తండ్రి. అలాగే తల్లిదండ్రులను ప్రతి ఒక్క తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి పిల్లల్ని ప్రభా బాల్యం నుంచి ప్రభా సృష్టికర్తమైన నిన్ను ప్రభా వారు తెలుసుకునేలాగున ప్రభా పిల్లల్ని ప్రభా ట్రైన్ చేసే ఒక మంచి పేరెంట్స్ని లాగా ప్రభా వారిని తయారు చేయమని కోరుచున్నాము తండ్రి. నీ యొక్క జ్ఞానముతో నింపి ప్రభా తండ్రి ప్రేమగా ప్రభా అలాగే తండ్రి ఎలాగ బుద్ధి చెప్పాలో తండ్రి తల్లిదండ్రులకు నేర్పించమని కోరుచున్నాము తండ్రి. నీ యొక్క బాటలను నడిపించే తల్లిదండ్రులుగా ప్రభా వారిని సిద్ధపరచమని కోరుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు. అలాగే ప్రభా అన్ని పరిస్థితులను బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా అనుదినము ప్రభా నీతో సమయాన్ని గడిపే అవకాశాన్ని మాకు దయచేయమని కోరుచున్నాము ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. మేము అనేకమైన వ్యర్థమైన పనుల్లో మునిగిపోతున్నాము తండ్రి. నీ కొరకు కొంత సమయాన్ని కూడా తండ్రి మేము కేటాయించలేక ప్రభా మా జీవితంలో ప్రభా ఎన్నో శోధనలు మేము కొని తెచ్చుకుంటున్నాం ప్రభా. నీ వాక్యము అనుదినము చదివే యొక్క కృపను మాకు దయచేయమని కోరుచున్నాము తండ్రి. మా మనసును మార్చమని కోరుచున్నాము తండ్రి. నీ కొరకు సమయాన్ని కేటాయించే మనసుని మాకు దయచేయమని కోరుచున్నాము తండ్రి. నీ వాక్యాన్ని ప్రభా మరలా ధ్యానించు ప్రభా. మాకు సమస్యలు వచ్చినప్పుడు ప్రభా నీ వాక్యాన్ని ఎదురు పట్టుకుని తండ్రి దానితో ప్రభా మేము కొనసాగులా ప్రభావ మాకు సహాయం దయచేయమని కోరుచున్నాము ప్రభా. అటు కృపను మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఏమైనా తండ్రి మేము అడగరానివి అడిగింటే మమ్మల్ని క్షమించమని కోరుచున్నాము తండ్రి ప్రభా. తండ్రి సకల పరిశుద్ధిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా మా విశ్వాసంలో తండ్రి బలపడులాగిన ప్రభా నీ క్రియలు జరిగించమని కోరుతున్నాము తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు. మరి ముఖ్యంగా తండ్రి సజీవ వాహిని టీంని బట్టి ప్రభా నీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ టీం ఏ ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేస్తుందో ప్రభా అటువంటి ప్రాంతాల్లో ప్రభా రక్షణ సువార్త ప్రభా ప్రవహించే విధంగా ప్రభా నువ్వు సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. ఇంకా అనేకమైన ద్వారాలను తెరవమని కోరుచున్నాము ప్రభా తండ్రి. మరి ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ బ్రదర్ గారిని బట్టి ప్రభా నీ చెంత ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుచున్నాము ప్రభా. ఇంకా అనేక మందిని ప్రభా రక్షణగా నడిపించే విధంగా ప్రభా అన్రీచ్డ్ ప్లేసెస్లో ప్రభా స్వార్థ ప్రకటించబడే విధంగా ప్రభా బిడ్డను లేవనెత్తమని మేము కోరుచున్నాము తండ్రి. అలాగే ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకా రక్షింపబడిన ఎంతోమంది ప్రభా ఈ లోకంలో ఉండగా ప్రభా వారందరూ ప్రభా రక్షణ పొందే విధంగా ప్రభా నీ కార్యాలని నీ కృపను తండ్రి వారి పట్ల జరిగించమని కోరుచున్నాము తండ్రి. నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి ఇంకా జరగబోచిన ప్రతి కార్యక్రమాల్లో వరంగల్లో జరగబోతున్న కాన్ఫరెన్స్లో కూడా మీరు తోడుగా ఉండమని కోరుచున్నాము తండ్రి. ఆ రెవల్యూషన్ కాన్ఫరెన్స్లో ప్రభా ప్రతి ఒక్కరికి ఆ ప్రత్యక్ష జ్ఞానం అనేది కలుగులాగున సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. ప్రభా ఇంకా జరుగుతున్న ప్రతి ప్రోగ్రామ్స్లో మీరు తోడుగా ఉండి మహిమ పొందమని కోరుచున్నాము తండ్రి. తండ్రి ఇంకా మేము ఏమైనా అడుగుటకు మర్చిపోయి ఉంటే తండ్రి మా పక్షాన తండ్రిని విజ్ఞాపన చేయమని ప్రభా ఈరోజు తండ్రి వేడుకుంటున్నాము ప్రభా. అడగకపోవడానికి ఏమైనా అడుగుంటే మమ్మల్ని క్షమించమని ప్రభా. ఈ రాజ్యములు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.
మరి ఒక మారు మీ అందరికి ప్రత్యేకమైన వందములండి. దేవుని చిత్తం అయితే మరి ఒక బుధవారము ప్రేయర్ ఫెలోషిప్లో మనందరం కలుసుకుందాము. దేవుడు అప్పటి వరకు మనందరికీ తోడై ఉండును గాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.